అంటే శేఖర్ భాష గారి ఆట బిగ్ బాస్ నచ్చలేదు, అయినా ఆడియన్స్ కూడా నచ్చలేదు, అందుకే ఓట్లు పడలేదు, అందుకే సెకండ్ వీక్ లో వచ్చేస్తున్నారు అని కొన్ని మాటలు వినపడుతున్నాయి. దానికి మీరేం చెప్తారు? లేదండి, అసలు ఓట్లు పడట్లేదు అనేది అయితే అది నిజం కాదు. ఓట్స్ పడి తను బేబీ తీయటం కోసం అని చెప్పి బయటకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో ఎందుకు ఓట్స్ పడకపోతే మేము అసలు బిగ్ బాస్ కామెంట్ మీరు వెళ్ళి చూడండి. ఎవరికైతే ఏ ఛానల్స్ లో అయితే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు అని పెట్టిన వీడియోస్ కింద వెళ్ళి కామెంట్స్ చూస్తే కొన్ని థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్ మీరు చూడొచ్చు. శేఖర్ భాష లేకపోతే మేము ఇంకా బిగ్ బాస్ చూడటమే వేస్ట్ అని అన్నారు. సో మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉందా? వెళ్తే హ్యాపీ, వెళ్తే ఈసారి ఖచ్చితంగా కప్పు తీసుకొని ఓకే, అంటే ఎక్కడో ఒక చోట అంటే శేఖర్ భాష గారు టాప్ 5 లో ఉండే అవకాశం ఉందనుకున్నారు, కానీ చాలా ఘోరంగా అని చెప్పుకోవచ్చు సెకండ్ వీక్ లోనే రావడం. ఏమంటారు? అంటే సెకండ్ వీక్ లో వస్తుంది అయితే అనుకోలేదు డెఫినెట్ గా, ఎందుకంటే తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి టాప్ 5 వరకు అయితే వెళ్తారు. ఇంకా టాప్ 5 వరకు వెళ్ళాక నో వన్ నోస్ కదా, సో మనం డిసైడ్ చేయలేం కాబట్టి. బట్ కప్ వచ్చినా లేకపోయినా టాప్ 5 కి వెళ్ళే క్యాండిడేట్ తను కూడా ఒక కంటెస్టెంట్. శేఖర్ భాష గారికి మీరు ఏమవుతారు మేడం? నేను బెస్ట్ ఫ్రెండ్ అండి, బెస్ట్ ఫ్రెండ్. అంటే మీరు కూడా ఆర్జేనా? నేను బీజే, మేమిద్దరం కలిసి చాలా షోస్ చేసాం. అంటే మీకు ఇప్పుడు శేఖర్ భాష గారు బిగ్ బాస్ లో ఎలా ఉన్నారు, మీతో ఎలా ఉండే మేడం? డిఫరెన్స్ ఏమన్నా చెప్పగలరా? అసలు తను ఎక్కడ అలానే ఉంటారండి, అదే చెప్తున్నా. సో ఎవరితో మాట్లాడినా, మీతో వచ్చి ఇప్పుడు మాట్లాడినా, బిగ్ బాస్ లో ఉన్నా, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళినా, స్ట్రేంజర్ అనిపించినా అలానే ఉంటారు. అనేది అదే చెప్తున్నా, పంపించేస్తే పేరు లేదు, తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్రూ వెళ్తే గనక ఆయనకి చాలా బీభత్సమైన పాజిటివ్ గా ఉన్నాయి. కుట్ర అంటే అది మనకు తెలియదు కదా, చూద్దాం. అంటే ఎందుకు అట్లా అయింది అని అనేది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇంకా ఆప్షన్ ఉంది కదా, ఇంకొక 1 మంత్ అయితే అక్టోబర్ లో తెలుస్తుంది. అంటే